రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న 5 ఏళ్లలో 30% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక రంగంలో 15.86% వృద్ధి రేటు ఉందని, దీన్ని తొలి దశలో 20%కి, తదుపరి రానున్న 5 ఏళ్లలో 30%కి పెంచేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగిందని, ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటును సాధించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించేందుకై వ్యవసాయ, హార్టికల్చర్, పశు సంవర్ధకం, ఆక్వాకల్చర్ తదితర అంశాలపై వర్క్షాప్ నిర్వహించి స్టేక్ హోల్డర్లకు అభిప్రాయాలను తీసుకుని అందుకు అనుగుణంగా ఆయా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చేసిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల మీద 20% గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం. ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమిక రంగంపై ఇంత దృష్టి ఎందుకు పెట్టామంటే, కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు, చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఆహారపు అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటలపైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను.